బాంబు తయారు చేసే కెపాసిటీ ఉందా? ఫస్ట్ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? డొనాల్డ్ ట్రంపే చెప్తున్నాడు, ఫార్దోలో అక్కడ ఇక్కడ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కొట్టాను నేను, చాలా అద్భుతంగా నేను యుద్ధం చేశానప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ లో 2025 జూన్ లో. వాళ్ళు ఇంక న్యూ గురించి ఆలోచన చేయలేరు, అంత నాశనం చేశామని ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు గంట గంట కొట్టి చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మళ్ళీ న్యూక్లియర్ ప్రాసెసింగ్ చేయాలంటే వాళ్ళ మొత్తం ల్యాబ్స్ కానీ వాళ్ళ ప్రాసెసింగ్ సెంటర్స్ కానీ అన్ని ధ్వంసమైనాయి. న్యూక్లియర్ మెటీరియల్ దాచిపెట్టుకొని ఉండొచ్చు, కానీ దాన్ని బాంబ్ గ్రేడ్ గా తయారు చేయాలంటే దానికి కావాల్సిన ల్యాబ్స్ అవన్నీ దెబ్బతిన్నాయి కదా. ఇప్పటిలో వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ ఎలా తయారు చేయగలరు? వాళ్ళు అందరికీ తెలుసు, అమెరికాకి తెలుసు, ఇజ్రాయెల్కి తెలుసు, వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే కెపాసిటీ వాళ్ళకి లేదు, ఆ కెపాసిటీని కొట్టారని. ప్లస్ ఇరాన్ చెప్తోంది, మేము న్యూక్లియర్ బాంబ్ చెయ్యము, మేము న్యూక్లియర్ మా ఎనర్జీ కోసమే వాడుకుంటాము పదే పదే చెప్తున్నారు. కావాలంటే మీ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వచ్చి ఇన్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయినా కానీ ఆ రిజీమ్ చేంజ్ చేయాలని బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించాడు కాబట్టి అతన్ని తీసేశారు. ఇది అర్థం చేసుకోవాలి. మొండి వైఖరి అంటే ఎవరికి మొండి వైఖరి లేదు, ప్రతి ఒక్కరు మొండి వైఖరినే. ఏం కండిషన్స్ పెట్టారు? ఏ దేశం ఒప్పుకుంటుంది? మీరు సరే నేను న్యూక్లియర్ ప్రాసెసింగ్ చెయ్యను అని ఇరాన్ ఒప్పుకుంది, లేదు నువ్వు లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడడానికి వీలు లేదు అని చెప్పి ఇంకో కండిషన్ పెట్టారు. లాంగ్ రేంజ్ మిజైల్స్ వాడకూడదు అంటే వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి ఎలా చేస్తారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ సరిహద్దులు ఏదైతే మనకు బందర్ అబ్బాస్ కానీ, చాబహార్ కానీ, షిరాజ్ కానీ, మనకు పర్షియన్ గల్ఫ్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కానీ వాళ్ళు ఫైరింగ్ చేస్తే, అమెరికన్ స్థావరాలు ఇక్కడ చాలా ఉన్నాయి, వాళ్ళు ఈజీగా దాన్ని టేక్ డౌన్ చేయొచ్చు. అదే ఎక్కడో టెహరాన్ నుంచో లేకపోతే ఇంకెక్కడున్నానో మనకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచో వాళ్ళు ఫైర్ చేస్తే లాంగ్ రేంజ్ లో వాళ్ళు ఫైర్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళ దేశ రక్షణ కోసం వాళ్ళు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి, మేము దాన్ని వదలము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అందుకని వీళ్ళ మీద ఒక్కో మీరు మిసైల్స్ పెట్టుకోవడానికి వీలు లేదు అంటున్నారు. డన్. అస్త్రాలు ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోకూడదని ఆ దేశం నిర్ణయిస్తుంది. ఆ దేశం నిర్ణయించే అది కనుక మీకు కంటకంగా అయి చుట్టుపక్కలందరికీ నష్టం కలిగించే దిశగా ఉంది అంటే కనుక ఇంటర్నేషనల్ బాడీస్ ఉన్నాయి మనకి. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ తీసుకురండి, యునైటెడ్ జనరల్ అసెంబ్లీ రెజల్యూషన్ తీసుకురండి, వార్నింగ్ ఇవ్వండి వాళ్లకు, చర్చలు జరపండి, చర్చలు ఇచ్చిన తర్వాత ఈ డెడ్ లైన్ ఇంత లోపల మీరు ఇవి చేస్తే ఇది అవుతుంది అని చెప్పి ప్రపంచం అంతా కానీ నిర్ణయించారు. ఒక అమెరికా ఒకటే నిర్ణయించడానికి వీల్లేదు. ఇజ్రాయెల్ నిర్ణయించింది కాబట్టి వెళ్ళి కొట్టొచ్చారు. ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అన్నారు. ప్రీఎంప్టివ్ ఎక్కడ వచ్చింది? మరి జూన్ లోనే వాళ్ళని మొత్తం ధ్వంసం చేశారు కదా, మళ్ళీ మీ మీద ఒక మిజైల్ పంపించి ఇంకో అటాక్, ఒక న్యూక్లియర్ మెటీరియల్ పంపించగలిగిన శక్తి ఈరోజు ఇరాన్ లో లేదు కదా. ప్రీఎంప్టివ్ ఎలా చేస్తున్నారు మీరు? కాబట్టి వాళ్ళు చెప్పే కారణానికి వాళ్ళు చేసేదానికి ఎక్కడా పొంతన లేదు అని చెప్పి ఇరాన్ ఏదో చాలా పునీతుడు, చాలా పవిత్రుడు, చాలా మహర్షి అని చెప్పడానికి వీలు. నరహాంతపు రాక్షసుడు అతను ఖమేనీ లక్షలాది మందిని పుట్టబెట్టుకున్నాడు. మొన్న కూడా జరిగినటువంటి డెమాన్స్ట్రేషన్స్ లో రమారమి 3000 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు వాళ్ళు ఫైరింగ్ చేసి. ఒక అమ్మాయి పాపం సరిగా బట్ట వేసుకోలేదు, మాషా అమీని అని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్లి చిత్రహింసలు చేసి చంపితే ప్రజలు నిరసన ప్రదర్శిస్తే వాళ్ళని తీసుకెళ్లి ఉరి తీశారు. కాబట్టి ఇరాన్ ఏం పెద్ద గొప్ప దేశం ఏం కాదు, కానీ మనం ప్రపంచం ఎలా ఉంటుంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బలం ఎవరికి ఉందో వాళ్ళ శక్తి ఉంటుంది. అమెరికా ఈరోజు బలం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా ప్రపంచం అంతా నోరు మెదలకుండా కూర్చున్నారు. అమెరికా చేసింది తప్పు, ఇజ్రాయెల్ అమెరికాను వాడుకొని ఇది చేసింది, కానీ ఇది తప్పు అని చెప్పే దమ్ములు ఎవరికి ఉన్నాయి? కాబట్టి బలవంతుడికే ఇది నడుస్తుంది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్రెస్ట్ కాపాడుకోవడం కోసం ఇటువంటి అంశాల్లో జోక్యం చేసుకోము. ఈ యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటుంటే మీరు కొట్టుకోండి, మాకు అనవసరం. యుక్రెయిన్ కి మనం ఏదో. గిరిధర్ గారు, భారతదేశము బలమైన దేశమా బలహీనమైన దేశం అంటే ఏం చెప్తారు? అది ఎవరు చెప్పాలి? కొన్ని దేశాలకి మనం బలవంతమైన దేశం. ఇప్పుడు పాకిస్తాన్ ఎలా కొట్టాం మనం చూసాం. మనం బహుశా చైనాతో కంపేర్ చేసి చూస్తే మనకు అంత శక్తి లేకపోవచ్చు. అయినా మనల్ని అటాక్ చేసి మనల్ని ఓడించేటువంటి పరిస్థితి కూడా చైనా కూడా లేదు. మనం రక్షించుకునే కెపాసిటీ మనకు ఉంది, కానీ చైనాను ఓడించే కెపాసిటీ మన దగ్గర లేదు. అలాగే అమెరికా సూపర్ పవర్, అమెరికాను ఓడించే శక్తి మన దగ్గర లేదు. కాబట్టి ఏది కూడాను ప్రతిదీ బలవంతుడు కాదా ఇలా బైనరీలో ఎప్పుడు చూడకూడదు. సత్యం ఎప్పుడు కూడా ఎక్కడో మధ్యలో ఉంటుంది, బ్లాక్ అండ్ వైట్ లో ఎప్పుడు ఉండదు, అది గ్రే షేడ్స్ ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని కెపాసిటీస్ అమెరికాకు లేవు. నేవల్ కెపాసిటీ మనకు ఉంది. ఈ ఇండియన్ ఓషన్ రీజన్ మొత్తం మనమే చౌదరి, మనమే టేకేదారులం. ఇక్కడ అమెరికా ఇక్కడ షిప్పులు తీసుకొచ్చి వెళ్ళాలంటే కనుక భారతదేశం మద్దతు లేకపోతే వాళ్ళు ఇక్కడ పప్పం గడపలేరు. డియో గార్సియా అని చెప్పి ఒక చిన్న ప్రాంతం ఉంది శ్రీలంకకి దక్షిణంలో, ఇండియన్ ఓషన్ లో వాళ్ళకు ఒక చిన్న బేస్ ఉంది. ఆ బేస్ నుంచి ఆ బేస్ లో పెట్టుకున్నారు. దాన్ని ఈజీగా టార్గెట్ చేయొచ్చు మనం కావాలంటే. మన దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి.
బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి. మన అమెరికా మనతో పెట్టుకుంటే అమెరికాను కూడా టార్గెట్ చేయొచ్చు మనం. లేదా అమెరికాకు సపోర్ట్ చేయకపోతే కనుక చైనాను వాళ్ళు ఎదుర్కోలేరు. కాబట్టి అమెరికా మనలాంటి దేశంతో మైత్రి పెట్టుకుంటుంది, కోఆపరేట్ చేసే ప్రయత్నమే చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్ని పిచ్చి వేషాలు వేసి ట్రేడ్ టారిఫ్లు ఇవి చెత్తంతా చేసినా కానీ కూడా పెంటగన్ ఏదైతే ఉందో, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, భారతదేశంతో మంచి మైత్రి పెట్టుకున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు రీసెంట్ గా ఒక 3 నెలల క్రితం 10 ఏళ్ల డిఫెన్స్ కోఆపరేషన్ ని మళ్ళీ పొడిగించుకున్నాము. పైపెచ్చు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాం. Yes. మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు విశాఖపట్నంలో ఆవిడ ఫ్లీట్ రివ్యూకి, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి వచ్చినప్పుడు అమెరికన్ ఆఫీసర్స్ కూడా వచ్చారు అక్కడ. ఆఫ్ కోర్స్ వాళ్ళ షిప్ విధానం కోసం వాళ్ళు అక్కడ పంపించారు కానీ, బట్ వాళ్ళ ఆఫీసర్స్ కూడా వచ్చారు. సో అందుకని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో ఎవరు బలవంతుడు, ఎవడు బలం లేనివాడు అన్నదానికి చెప్పడం చాలా కష్టము. మీకు ఎన్ని అస్త్రశస్త్రాలు ఉన్నా దాన్ని వాడడం తెలియాలి, దాన్ని వాడి చూపించాలి. అప్పుడే మిమ్మల్ని గౌరవిస్తారు. డన్. కాబట్టి మనం గిరిధర్ జస్ట్ ఒక 5 minutes